ఉండాలి? 3. మొట్టమొదటిది సత్యం ఉండాలి. రెండవది కనికరము ఉండాలి. కనికరం. మూడవ విషయం చూద్దాం. మూడవ విషయం ఏమిటి? ఒకసారి గట్టిగా చెప్పండి. కంప్యూటర్ జ్ఞానమా? కాదంటే కాదని చెప్పండి. కాదా? అయితే మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయరేంటి? బీటెక్ లో చేయరా? బ్యాచిలర్ డిగ్రీలో చేయరేక? మనకి లోక జ్ఞానం అవసరమే. అంతకంటే ఎక్కువ దేవుని గూర్చిన జ్ఞానం అవసరం. దేవుని గూర్చిన జ్ఞానము లేకుండా మిగిలిన ఏ జ్ఞానము నీకున్నది వ్యర్థమే. ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి మంచి డిగ్రీ చేయి, బీటెక్ చేయు, ఏదో ఒకటి మంచిగా మంచి జ్ఞానం సంపాదించు, మెకానికల్ జ్ఞానం సంపాదించు, కంప్యూటర్ జ్ఞానం సంపాదించు, శాస్త్రీయమును గురించి జ్ఞానమును సంపాదించు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ గా దేవుని ప్రజలమైన మనము, దేవుని రక్షణ అనుభవిస్తున్న మనము, దేవుని గూర్చిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గూర్చిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఒకరోజు ఒక శాస్త్రవేత్త బోట్ ఎక్కి వెళ్తున్నాడంట. బోట్ లో ఈ ఒక్కడే ఉన్నాడు, బోట్ డ్రైవరే ఉన్నాడు, ఇంకెవరు లేరు. బోట్ డ్రైవ్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి ఖాళీగా ఉన్నాడు కదా, సరదాగా మాట్లాడదామని వెళ్ళి ఆ బోట్ డ్రైవర్ని అడిగాడంట, ఏమయ్యా నీకు గణిత శాస్త్రం తెలుసా అని అడిగాడు. అంటే ఏంటని బాబా నాకు తెలియదు అన్నాడంట. ఎందుకయ్యా నువ్వు బ్రతుకుతావు? గణిత శాస్త్రం అంటే ఏంటో తెలియదు నీకు? ఏ శాస్త్రం తెలియదు? ఎందుకయ్యా నీ బ్రతుకు? చచ్చిపో ఎక్కడికైనా దూకా అన్నాడంట ఈ శాస్త్రవేత్త. కొంచెంసేపు తర్వాత వెళ్ళి విజ్ఞాన శాస్త్రం గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు. అంటూ కూడా ఏంటో తెలియదు బాబు నాకు అన్నాడు. అది కూడా తెలియదురా నువ్వు, చచ్చిపోయలే ఎందుకు బతుకుతావు నువ్వు అన్నాడంట ఈ శాస్త్రవేత్త. ఇక తర్వాత వెళ్ళటం ఆ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రం తెలుసా, భూశాస్త్రం గురించి తెలుసా అన్ని అడుగుతున్నాడు. బాబు నీకు దండమయ్యా, నాకు ఏ శాస్త్రం తెలియదు అని అంటున్నాడు. ఈలో కొంచెం దూరం వెళ్ళేసరికి సుడిగానం వస్తుంది. ఈ డ్రైవ్ చేసినాడు, ఈ బోట్ డ్రైవ్ చేసినాడు, అయ్యా మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడు. అంటే నాకు రాదంటే చావు నీ బ్రతుకని చెప్పాడు. బోట్లో గెంతేసి ఈదుకుంటే వెళ్ళిపోయాడు. ఈ సుడిగొండలో ఇది ఉండు అన్ని శాస్త్రం తెలిసాడు, ఏం తెలియదు. ఇప్పుడు అది ఈత శాస్త్రం తెలియకపోవడం వల్ల మునిగిపోయాడు. మనం లోకంలో ఉన్న జ్ఞానం అంతా సంపాదించి దేవుని గుర్చిన జ్ఞానము సంపాదించకపోతే మనంత భ్రష్టులు ఇంకొకరు ఉండరు, మనంత దరిద్రులు ఇంకొకరు ఉండరు, మనంత పనికిమాలిన జీవితం ఇంకొకటి ఉండదు. అందుకే దేవుని గుర్చిన జ్ఞానము మనం కలిగి ఉండాలి.